రాత్రి పగలు కష్టపడే రైతులకు చిల్లి గవ్వ మిగలడం లేదు. అటు ప్రకృతి ఇటు చీడపీడలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. కాసుల పంట పండించిన నేల కూడా ఇప్పుడు నిరుపయోగంగా పడే దుస్థితి ఏర్పడుతోంది. రైతు కంట కన్నీరు కారుతోంది. ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఉద్దానం. అలాంటి పచ్చని ఉద్దానంలో ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, చీడపీడలు మరోవైపు ఉద్దానం రైతన్నను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో ఎక్కువగా పండించే జీడి మామిడి, కొబ్బరి, పనస, మునగ పంటలకు తెగుళ్లు రావడంతో రైతు కన్నీరు కారుస్తున్నాడు. గతంలో ఓ వెలుగు వెలిగిన ఉద్దానం రైతన్న పరిస్థితి నేడు అధ్వానంగా మారింది. సిక్కోలు జిల్లాలోని ఉద్దానం మండలాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఉద్యాన పంటలు. అక్కడ పండే జీడి, కొబ్బరి, మునగ పంటలకు మంచి గిరాకీ ఉంది. అయితే అదంతా గతం. ఇప్పుడు ఈ ప్రాంత రైతన్నల బాధలు వర్ణనాతీతం. పంట చేతికి వచ్చే దశలో ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల రూపంలో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. తిత్లీ వంటి భయంకర తుపాను తర్వాత ఉద్దానం రైతన్నల పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. తరతరాలుగా పెంచుకున్న కొబ్బరి పంటలు తిత్లీ తుపాను సమయంలో నేలకొరిగాయి. 100 ఎకరాల్లో జీడి మామిడి, పనస, మునగ చెట్లు నేలమట్టం కావడంతో రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయి. ఉద్దానంలో జీడి తర్వాత ఆదాయం ఇచ్చే కొబ్బరి పంట పరిస్థితి దయనీయంగా తయారైంది. తిత్లీ తుఫాన్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లు పడిపోవడం, ఆ తర్వాత కొత్తగా వేసిన చెట్లు ఆదాయం ఇవ్వక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఉద్దానంలో జీడి రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఓవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జీడి పూతకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా పూత మాడిపోయి పిందెలు రాలిపోతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 30,000 హెక్టార్లలో జీడి సాగు చేస్తున్నారు. చాలా మంది కొబ్బరి అంతర పంటగా జీడిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా పలాస, మందస, సోంపేట, ఇచ్చాపురం, కవిటి, కంచులి, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాళి, మెలియాపుట్టి తదితర మండలాల్లో జీడి సాగు ఎక్కువగా ఉంది. ఇన్నాళ్లు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ఉద్దానం రైతులను ఇప్పుడు తెగుళ్లు దెబ్బతీస్తున్నాయి. ఉద్యానవనంగా పిలువబడే ఈ ఉద్యానం ఈరోజు చాలా అధ్వానంగా తయారైందండి. దీనికి కారణం కేవలం ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలతో ఈ రైతు చాలా సతమతమవుతున్నాడు. అలాగే రైతు ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ ప్రాంతంలో క్షీణిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉద్యానవన ప్రాంతంలో ఒకప్పటి పచ్చటి వాతావరణం ఈరోజు లేదండి. దీనికి ముఖ్య కారణం తెల్లదోమ అనే ఒక వ్యాధి కొబ్బరికి, మామిడికి, జీడికి వ్యాపించడం వల్ల మొత్తం పచ్చదనం పోయి వచ్చే పంట దిగుబడులు రావడం తగ్గింది. రైతు దుస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే దీనికి ప్రభుత్వాలు ఎంతో సహాయం చేయవలసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఈరోజు రైతు ఆత్మహత్య అంటే ఏంటో తెలియని ఈ ప్రాంత రైతుకి ఆత్మహత్యలకు ముందుగా ప్రేరేపించడానికి ముందుకొచ్చాడండి. ఎందుకంటే ఎలా బతకాలో తెలియని పరిస్థితి. ఒకవైపు అనారోగ్య పరిస్థితులు, ఇంకోవైపు విద్య, అన్ని విధాలుగా కూడా రైతు నష్టపోయి ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఈ ఉద్యానవన ప్రాంతం ఉందండి. ఈ తెల్లదోమ నుండి అరటి, జీడి, మామిడి అన్ని కలిపి కూడా సర్వనాశనం అయిపోయి ఉద్యానవనంగా ఉన్నటువంటిది అధ్వానంగా మారిపోయింది ఈరోజు. మరి ఈ అధ్వానంగా మళ్ళీ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వాలు కల్పించుకొని దీని మీద ఏదైనా చర్య తీసుకొని మరి దిగుబడులు తగ్గిపోయినందుకు దానికోసం తగ్గట్టు బోర్వెల్స్ ఇవన్నీ గవర్నమెంట్ మంజూరు చేసి ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జలసిరి అనే విధానం బోర్వెల్ పెట్టి కొబ్బరి తోటలు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాం. వాస్తవానికి ఉద్దానం ప్రాంతం నుంచి వస్తున్న జీడి పిక్కలే ప్రధాన ముడిసరుకుగా సుమారు 480 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. గత 10 ఏళ్లుగా వరుస తుఫాన్లతో పాటు తెగుళ్ల కారణంగా జీడి పంటకు నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది కూడా వర్షాలు లేక ఎండ వేడిమి, మంచు ప్రభావంతో జీడి చెట్లు ఎండిపోతున్నాయి. అలాగే తెగుళ్ల కారణంగా పూతతో పాటు లేత పిందెలు కూడా మసిబొగ్గులా మారి రాలిపోతున్నాయి.
తోటల్లో 20% పూత కూడా పిక్కగా మారడం లేదు. జీడి పంట ప్రారంభ దశలోనే టీ దోమ తెగులు వ్యాపించడంతో పాటు తామర పురుగులు, బూడిద తెగులు, ఫ్రూట్ జాక్స్ అధికంగా ఏర్పడి పంటను సమూలంగా నాశనం చేస్తున్నాయి. పురుగుల మందు పిచికారీ చేస్తున్నా తెగుళ్ల బెడద వదలడం లేదని రైతులు వాపోతున్నారు. తెల్లదోమ కారణంగా కొబ్బరి, పనస, మునగ, మామిడి వంటి అంతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అసలు జీడి మామిడి విషయంలో వస్తే అసలు మాకు ఉద్యానంలో ముఖ్యమైన పంట జీడి మామిడి సారు. ఈ జీడి మామిడి మీద అందరూ కూడా ఈ రైతులు ఆధారపడి బ్రతుకుతున్నారు. ఈ జీడి మామిడి వర్షాధారం తక్కువ, నెక్స్ట్ తెల్లదోమ. మొట్టమొదటి ఇప్పుడు తెల్లదోమ రావడం వల్ల కొబ్బరి చెట్లలో ఆకులు కూడా లేకుండా ఈ తెల్లదోమల వల్ల నాశనం అయిపోతుంది సార్. నేను ఒక హార్టికల్చర్ ఆఫీసర్కి అడిగితే ఏమిటండి కొబ్బరి పంట దిగుబడి రావడం లేదంటే తెల్లదోమ కూర్చోవడం వల్ల దాని తాలూకు పత్రహరితం నాశనం అయిపోయి ఆ కొబ్బరి పిందులు వచ్చే పొట్ట అసలుకి పిందులు రావడం లేదు సార్ ఈ పొట్టలో. మరోవైపు ఉద్యానంలో ఎక్కువగా వర్షాధారంపైనే ఆధారపడతారు. నదుల అనుసంధానం పూర్తయితేనే ఉద్యానం ప్రాంతంలో రైతులకు సాగునీరు అందే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం నదుల అనుసంధానంపై దృష్టి సారించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. దీనికి తోడు ఆరుగాలం పండించిన పంటలకు కనీస మద్దతు ధర రావడం లేదు. మిగతా పంటల మాదిరిగా ఉద్యాన పంటలకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. అయితే తెగుళ్ల నివారణకు ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్యానం ప్రాంతానికి పంపించి రైతులకు పరిష్కార మార్గాలను సూచించాలని వేడుకుంటున్నారు. ఉద్యానం రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో కోలుకోలేని దెబ్బతిన్న ఉద్యానం రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అంటున్నారు. రైతులకు ఈరోజు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉన్నటువంటి తెల్లదోమ. ఎందుకంటే మొన్నటి వరకు కొబ్బరిని ఆశ్రయించినటువంటి ఈ పురుగు ఈరోజు అంతర పంటలైనటువంటి జీడి మామిడి మీద కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. దీనిని ఏ రకంగా అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు చాలా మందితో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సైంటిస్టులతో కూడా మాట్లాడితే డ్రోన్ ద్వారా స్ప్రే చేయించుకోగలిగితే మనకి పెద్ద ఎత్తున మనకి రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం మీరు చూసినట్లయితే మీకు ఆ ఉదాహరణ కూడా ఒకసారి గుర్తు చేస్తాను. ఆ రోజు మేమే మొత్తం అంతా కడతాం, రైతు ముందు రూపాయి కట్టండి చాలు, మిగిలినంతా మేము కట్టి మేమే ఇక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు రన్ చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైం అయిపోయినా సరే ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల రైతులు నష్టపోయినా సరే ఇన్సూరెన్స్ వచ్చినటువంటి పరిస్థితులు గతంలో లేవు. ఆ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చుని ఆయన మరి ఇది చేసినప్పుడు ఆ రోజు రాత్రి 12 గంటలకు 1 గంటకు ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రకంగా రైతులు అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వం మోసం చేసింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భరోసా రైతులకు ఈరోజు ఉంది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. ప్రతి ఏటా తుఫానులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా జీడి, కొబ్బరి, మామిడి దిగుబడి తగ్గిపోతుంది. ఈ ఏడాది ఎకరాకు 5 నుంచి 10 బస్తాలు జీడి దిగుబడి వస్తుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎకరాకు 4 బస్తాల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. దీని ప్రభావం జిల్లాలోని జీడి పరిశ్రమలపై పడనుంది. ముడి సరుకు లేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనిపిస్తుంది.